అమ్మ కృతజ్ఞత కోరని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అందుకే ఒక మహాపురుషుడు ఏం చేశాడంటే చనిపోతూ ఒక చీటీ రాసి పెట్టెలో పెట్టి, ఒరేయ్ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని చూడండి రా అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ చీటీ తీశారు. పిల్లలు మాట వినేవారు కాదు, తండ్రి మాట. అందులో ఆయన వరుసగా రాశాడు. 1, మొట్టమొదట మీరు చెయ్యవలసిన పని అప్పిచ్చి తిరిగి అడగవద్దు అని రాశాడు. ఆహా, ఎంత గొప్ప మాట! అప్పిచ్చి తిరగ అడగవద్దా? 2, విత్తు వేసి పందిరి పెట్టవద్దు. అదేమిటి, విత్తనం పెట్టి పందిరి పెట్టద్దా? సరే. అమ్మకి అన్నం పెట్టవద్దు. 3, 4, లోకంలో క్షామం వస్తే మీ ఇల్లు మీరు తవ్వేసుకోండి. చాలా మందికి చూపించారు. మా నాన్నగారు చాలా పండితుడండి, 4 పెట్టెలో పెట్టి నేను వెళ్ళిపోయాక చూడండి అన్నాడు. ఎందుకు రాశాడండి అని అడిగారు. చాలా మంది పండితులు చూసి అన్నారు, మీ నాన్నకి సంధి పుట్టి రాశాడు రా, దానికి అర్థం ఏంటి అని. అర్థం ఉండాలి, అమ్మకి అన్నం పెట్టద్దు, ఏంట్రా మాటలు అన్నారు. లేదు, ఈయనకి ఏదో ఉంది తమాషా, ఎందుకో రాశాడని వాళ్ళు తిరిగి పండితుడైతే చెప్పలేకపోతున్నారని ఒక అఘాయిత్యం పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు చూసి, ఒరే మీ నాన్న చాలా తెలివైన వాడు సుమా, మామూలుగా చదవకూడదు, తిరగేసి చదవండి అన్నాడు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి వాడికి ఇవ్వాలో తెలుసా? ఎప్పుడు తీర్చేస్తానా అని బెంగ పెట్టుకుని వచ్చే నెల ఇస్తానన్నవాడు 2 రోజుల ముందే తీసుకొచ్చి ఇచ్చేసేటటువంటి వాడికి మాత్రమే అప్పు ఇవ్వాలి. అప్పిచ్చి నువ్వు ఒరే నా డబ్బు ఎప్పుడు ఇస్తావురా అని అనిపించుకునేవాడికి అప్పు ఇవ్వవద్దు. అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు అంటే అప్పు ఇచ్చి తిరిగి అడగవలసిన అవసరం లేకుండానే నీకు పట్టుకొచ్చి ఇచ్చేవాడికి అప్పియ్యి. విత్తు పెట్టి పందిరేయవద్దు. ఇవాళ విత్తనం పెట్టి ఓ వారం పోయాక పందిరేద్దాంలా అంటే ఈలోగా తీగ పాకేస్తుంటుంది, నువ్వు పళ్ళ మీద తిరుగుతుంటావు, తీగ ఎక్కడానికి సరైన మార్గం దొరకదు, డొంకల్లోకి వెళ్ళిపోతుంది, కాయవలసినన్ని కాయలు రావు. ముందు పందిరేసి విత్తనం పెట్టు, ఎక్కువ ఫలసాయం వస్తుంది. అమ్మకి అన్నం పెట్టవద్దు. నువ్వెప్పుడు అమ్మకి అన్నం పెట్టకు. అమ్మ చేతి అన్నం నువ్వు తిను. నేను అమ్మకి అన్నం పెడుతున్నాను అనుకో. మా అమ్మ చేతి అన్నం నేను ఇంకా తింటున్నానండి, నా అదృష్టమను. 4, దేశంలో క్షామం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో. దేశంలో క్షామం వస్తే ఇల్లు తవ్వుకోవడం ఎందుకో? ఇంకా ఎక్కడా ఎవరికి ఒకరికొకరు పెట్టుకునేటటువంటి రోజు ఉండదు కనుక నీ ఇంటి కింద మీరు పనికి మాలిన వాళ్ళని ఒక పాతు పెట్టాను, అప్పుడు అది బయటికి తీసుకుని బతకండ్రా అని మీ నాన్న పాతు పెట్టాడు రా అన్నారు. అబ్బా, మా నాన్న ఇంతటి ప్రేమైకమూర్త తెలుసుకోలేకపోయాం. ఎంత మంచి మాటలు చెప్పాడని ఆ 4 కొడుకులు మారిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటల వెనక పరమార్థం ఎటువంటిదో, అమ్మవారు చేసేటటువంటి పంచతన్మాత్రల యొక్క సమన్వయమునందు, బ్రహ్మాండ పిండాండ సమన్వయమునందు, పంచతన్మాత్రలతో మనం అనుభవించేటటువంటి సుఖములకు అమ్మవారు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటోంది? ఆవిడ కోరుకుంటే అమ్మ కాదు. ఆవిడ ఏమీ కోరుకోదు. ఏమీ కోరుకోకుండా మనందరం సంతోషంగా ఉండాలని కోరుకున్న అమ్మతనం యొక్క అనురాగమే రాగరంజితమైన ఆ ఎరుపునందు మునిగిపోయిన బ్రహ్మాండాలు. అమ్మయందు ఆ ఎరుపు లేకపోతే, ఆ అమ్మ ప్రేమలో నువ్వు మునగకపోతే ఇవాళ నువ్వు ఉండడం అన్నదే ఉండదు. అదిరా అమ్మవారి ప్రేమంటే. కాబట్టి నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల, ఆవిడ ఎరుపులో ఈ బ్రహ్మాండములు మునుగుతున్నాయంటే ఆ అరుణిమ ఆవిడ యొక్క కరుణ. ఇది పట్టుకున్న మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. ఎంత అందంగా చెప్పారో చూడండి మహానుభావుడు. అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శ్రీశాభా చిత్తే దృషదుపల శోభాకుచతటే భృశంతన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయితి కరుణా కాచిదరుణా అన్నారు. అరుణ, అమ్మా నీ ఎరుపు కరుణ, పరమేశ్వరుడి యొక్క కారుణ్యమే నీ ఎరుపుతనంగా బయటికి వస్తోంది. అమ్మా నువ్వు ఎటువంటి దానివో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే అనుభవించిన మహాపురుషుడు. ఆయన అంటారు, అరాళా కేశేషు, అమ్మా నీ ఒంటి మొత్తం మీద వంకర టింకరలుగా ఉన్నది ఒక్కటే ఉంది. ఏమిటది? నీ జుట్టు ఒక్కటే.
నొక్కు నొక్కుల జుత్తు. అందుకని ఇప్పుడు అది అందమా అందవికారమా? వంకర టింకరగా ఉండడం ఎవరికైనా తప్పే. అమ్మవారి దగ్గర వంకర టింకరగా ఉన్నది ఒక్కటే ఉందన్నారు ఆయన. ఏదమ్మా అన్నారు. కేశేషు నీ జుత్తు అంటే అమ్మవారు ఏమనాలి? పక్కుని నవ్వాలి. ఎంత గొప్పగా చెప్పావాయ్ శంకరా అని. అరాళా కేశేషు. మిగిలినవన్నీ సరళంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అమ్మ నన్ను బాగా హత్తుకున్నది ఏమిటో తెలుసా? ప్రకృత సరళా మందహసితే. తెచ్చి పెట్టుకుని ఎప్పుడో ఓసారి 6 నెలలకోసారి మాత్రమే నవ్వే శుద్ధమైన నవ్వు కాదు. ప్రకృత సరళ. అసలు నీ నవ్వుక అలవాటు. అసలు ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే నీ నవ్వు, అమ్మ పిల్లాడిని చూసి పిల్లాడు చేసిన అల్లరి చూసుకుని పిల్లాడి యొక్క విషయాలు చూసుకుని మురిసిపోయినట్టు. నాకు ఒక్కొక్కసారి చూసి సౌందర్యలహరి శ్లోకాలు గుర్తొచ్చి తన్మయుడనైపోతుంటాను. ఒక్కొక్కసారి పిచ్చాడు నిలబడినట్టుగా నిలబడిపోతుంటాం ఇలాంటివి జ్ఞాపకానికి వస్తే. అమ్మ ఆశీర్వచనం 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనానికి కొన్ని కోట్ల రెట్లు పైన ఉంటుంది. అంత గొప్ప ఆశీర్వచనం. అమ్మ నిండు మనస్సుతో మాట్లాడినట్టు లోకంలో ఎవ్వరూ మాట్లాడలేరు. అటువంటి మనస్సు అమ్మ మనస్సు. కనుక అమ్మా నీ ప్రేమ ఇటువంటిదని తెలిసిన తరువాత మీరు అమ్మవారికి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరో నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఏ నామం చెప్పినా ప్రేమతో మీరు తిరిగి ఏమనాలి? అమ్మా అనాలి. అమ్మా అని మీరు అన్నప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినట్టు? లలితా సహస్రం మొదటికి వెళ్ళిపోతున్నట్టు. మీరు చూడండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనో శ్లోకం చెప్తారు. చెప్పి ఇంకో శ్లోకం చెప్తారు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ అంటూ మళ్ళీ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటుంటారు. శంకరాచార్యుల వారు అలా అనమని రాయలేదు, అలా అనలేదు ఆయన. కానీ అది ఏమైపోయినట్టు ఇది తెలుసుకోగానే వెంటనే మళ్ళీ ఒక్కసారి గోవింద అంటాం. కాబట్టి భజ గోవిందం అంటాం. లలితా సహస్రనామ స్తోత్రమునందున్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏ నామాన్ని అనుభవించినా వెంటనే అబ్బా అమ్మా అంటారు. అన్నప్పుడల్లా శ్రీమాత అంటుంటారు. అంటే మళ్ళీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది. ఇలా మీ మనసులో ఎన్ని మాటలు శ్రీమాత అని ప్రేమతో తన్మయత్వంతో మనస్సులో ఆప్యాయత నిండిపోయి ఆర్ద్రత నిండిపోయి మీ నోటి వెంట వస్తోందో అంతగా ఆవిడ ప్రీతి చెందుతుంది. నా బిడ్డడు దారిలోకి వచ్చాడు. అమ్మ ఎరుపు మీకు అర్థమై ఆ ఎరుపుని మీరు సమన్వయం చేసుకోవడం క్రియాశక్తి పూర్తవడం. ఇప్పుడు మీరు తిరిగారమ్మ వైపు. ఇందుకోసం ముందు 4 చేతులు 4 ఆయుధాలు, ముందు ఎరుపు వెనక ఎరుపు కనపడితే తప్ప తల కనపడదు. తల ఎందుకు కనపడదు? తలలోనే అమ్మవారి కన్నులు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులు, అమ్మవారి గడ్డం, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి చెవులు, అమ్మవారి జుత్తు అన్నీ ఉన్నాయి. మంత్ర సంబంధంగా చూస్తే అదొక కూటం. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారి తల వంక చూడాలన్నా, అమ్మవారి తల గురించి మాట్లాడాలన్నా, అమ్మవారి తల మీకు దర్శనం అవ్వాలన్నా, ఇవి తెలియనివాడు, ఇవి అననివాడు, ఇవి అనుసంధానం చేసుకోనివాడు, ఈ ఎరుపు అనుభవించనివాడు ఆ తల ఎన్నటికీ చూడలేడు. ఎందుకు చూడలేడు అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారి గుడిలో అమ్మవారి కబరీ బంధము మీకు దర్శనము కాదు. ఏ ఫోటోలోనైనా అంతే. మీ అందరు ఇంతమంది ఉన్నారు, ఎదురుగుండా అమ్మవారు ఉంది. అమ్మవారి కబరీ బంధం మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీకు కనపడుతోందా? అమ్మవారి జుత్తు ముడి మీద పెట్టుకున్న పువ్వులు మీకు కనపడుతున్నాయా? సువాసినీత్వమునకు ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే సిగలో పువ్వులు. సిగలో 5కి తక్కువ కాకుండా పువ్వులు ముడుచుకుంటారు. దీని మీద మీరు ఎప్పుడైనా చూశారో లేదో కానీ పెళ్ళవగానే ఆడపిల్లతో ముందు ఒక నోము పట్టిస్తారు 365 రోజుల పాటు. పువ్వు తాంబూలం అంటారు. పువ్వు తాంబూలం దాని పేరు. కానీ ఒక్క పువ్వు తాంబూలంలో పెట్టి వేరొకరికి ఇవ్వకూడదు. వేరొక సువాసిని దగ్గరికి బయలుదేరతారు ప్రతిరోజు. వెళ్ళేటప్పుడు మనసులో ధ్యానం చేస్తారు. ఎవరిని చేస్తారంటే పెళ్లి పీటల మీదకి వెళ్ళినప్పుడు ఎవరిని చేశారో తర్వాత వాళ్ళని, గౌరీదేవిని. గౌరీదేవికి నమస్కారం చేసి తాంబూలం పట్టుకుని తాంబూలంలో 5 పువ్వులు పట్టుకుని పెడతారు. వెళ్ళి ఈ 5 పువ్వులు ఇస్తారు. ఈ 5 పువ్వులు సిగలో పెట్టుకుంటారు.
ఇలా రోజుకి ఒకరికి ఇస్తూ 365 రోజుల తర్వాత ఉద్యాపన చేస్తారు. చేసినప్పుడు ఒక బంగారు పువ్వు వెండి పువ్వు చేయించి సువాసినికి భోజనం పెట్టి తాంబూల బహూకరణ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది అని అడిగారు. ఒక్కటే, ప్రపంచంలో పండితుడికి సత్కారం ఉంటుంది, పురుషుడికి అధికారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం పురుష లక్షణం. ఉద్యోగం పురుష లక్షణం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఓ 10,000 5,000 సంపాదించడానికి వ్యాపకం చేయడం అనుకుంటారు. అది కాదు ఉద్యోగం అంటే. అలా అయితే వేదం చదువుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా పురుష లక్షణాలు లేని వాళ్ళు అవుతారు. అది కాదు దాని అర్థం. ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నం చెయ్యడం పురుష లక్షణం. అన్నీ తమంత తాము జరుగుతాయని కూర్చోకూడదు. నీ పురుష ప్రయత్నం ఉండాలి. తను ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యడం పురుషుడి యొక్క లక్షణం. సాధించి తెచ్చిన దానితో తృప్తిగా ఇల్లు నడపడం ఆడదాని లక్షణం. ఆడదానికి చాలా గొప్ప సత్కారం ఇది జీవితంలో అని అడిగారు. భర్త యొక్క మెప్పుదలయే. భర్త మెచ్చుకుంటే ఆడదాని జీవితంలో అంతకన్నా సత్కారం లేదు. ప్రతిరోజు భర్త యొక్క సంతోషాన్ని భార్య పొందిందనుకోండి, ఆమె జీవితమునకు గౌరీదేవి సంతోషిస్తుంది. అది మహా గొప్ప జీవితంగా భావన చేయబడుతుంది. అందుకే భర్త యొక్క ప్రీతిని పొందడానికి ఆలంబనంగా మనకేం చెప్తారంటే సనాతన ధర్మంలో ఆ గౌరీదేవి పరమశివుడి యొక్క హృదయాన్ని ఎలా గెలుచుకోగలిగిందో అలా నువ్వు కూడా భర్త యొక్క మనసుని సత్కర్మాచరణం చేత నీవు ఆయన మనసు గెలుచుకోవాలంటే 365 రోజులు వేరొక సువాసినిలో గౌరీదేవిని చూసి, సువాసిని గౌరీయే కనుక 5 పువ్వులు పెట్టిన తాంబూలం ఇస్తూ ఉండు. నీ జీవితాంతం అంత సంతోషాన్ని పొందుతావు. అందుకే పెళ్ళవగానే ఆడపిల్లతో అత్తవారు ఈ నోము పట్టిస్తారు. సరే, ఇవాళ అసలు అత్తగారికే తెలియదు కాబట్టి గొడవే లేదు. కాబట్టి ఇప్పుడు తల్లి యొక్క కబరీబంధ దర్శనం చెయ్యాలి. తల్లి యొక్క కబరీబంధ దర్శనం చేయడం అంటే మీకు దేవాలయంలోకి వెళ్ళి చేద్దామంటే మీరు మూర్తి వెనక్కి పంపరు. మూర్తి వెనకాలకి వెళ్ళి చూడ్డానికి కుదరదు. మీకు అలా ఏం పంపించరు. కరచరణాదులతో కూడిన మూర్తి దేవాలయంలో వెనక్కి వెళ్ళి చూడ్డానికి ఉండదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏ అర్చకుడైనా వెళ్ళినా అమ్మవారి యొక్క కేశపాశమునకు కబరీబంధం వేసి ఆ కబరీబంధం మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి యొక్క కబరీబంధము ఆ కిరీటములోకి వెడుతుంది. ఇప్పుడు ఆ కబరీబంధంలో ఉన్న పువ్వులు మీకు అసలు కనపడే అవకాశం ఉండదు. కానీ వసిన్యాది దేవతలు అంటున్నారు అమ్మవారి యొక్క కొప్పు ఎలా ఉంటుందో చెప్తున్నారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అది కూడా అంతే, మధ్యలో ఆపకుండా చెప్పాల్సి ఉంటుంది. చంపక, అశోక సంపంగి పూలతో, అశోక పుష్పములతో, పున్నాగ పూలతో, సౌగంధిక చెంగల్వ పూలతో కట్టబడినటువంటి దండలు అమ్మవారి యొక్క కబరీబంధమునకు చుట్టు తిప్పబడి ఉన్నవి. ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పారో తెలుసా అండి వసిన్యాది దేవతలు? మీరు ఏది ఈ కంటితో చూడలేరో అది చూడడానికి ఒక మార్గం ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అలా దర్శనం చెయ్యాలి అంటే, అలా చేస్తే ఏమవుతుంది అంటే అమ్మవారి కేశభారమును అనగా జుత్తుముడిని చూస్తే ఉత్తర క్షణంలో మీ క్లేశభారము నశిస్తుంది. మీ క్లేశం పోతుంది. మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం తొలగిపోతుంది. లేదా వచ్చే కష్టం ఏదైనా ఉంటే తొలగుతుంది. అందుకే అమ్మవారి కేశభార దర్శనం అంత గొప్పది. మీకు ఎక్కడా కనపడదు. ఏ దేవాలయంలో ఏ ఫోటోలో కనపడదు. ఇప్పుడు ఎలా చూడాలి? మీరు అంతర్నేత్రంతో చూడాలి. అంతర్నేత్రంతో చూడాలంటే ఇలా ఉంటుందని చూసినవాడు మీకు చెప్తే మీరు అలా ఉంటుందని ఊహ చేస్తారు. ఎలా ఉంటుంది? ఒక సువాసిని యొక్క కొప్పు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సాధారణ అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు ఈ మాటలు. మీరు కొంచెం ఇట్ షుడ్ బి కన్స్ట్రూడ్ ఇన్ ఏ రియలిస్టిక్ పర్స్పెక్టివ్. దాన్ని మీరు సరి అయిన కోణంలో మాత్రమే విచారణ చేయాలి, కానీ లేకి మాటగా మీరు ఆలోచించకూడదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడేం పెద్ద జడ ఏమిటండి, మీరు ఏమిటి ఇంతంత చామంతి పూలదండి ఇంతట్టుకొచ్చారు అనొచ్చు భార్య.
కాబట్టి ఇంతంత పువ్వులతో ఉన్న పెద్ద దండ ఆవిడ పెట్టుకోవడానికి అంత పెద్ద కబరీబంధం ఆవిడికి లేకపోవచ్చు. చాలా పెద్ద కబరీబంధం అనుకోండి, అప్పుడు దానికి పెద్ద చామంతి పూల దండ ఇలా తురిమినా పర్వాలేదు, నిలబడుతుంది కొప్పులో. ఇప్పుడు అమ్మవారి యొక్క కొప్పులో ఏ ఉన్నాయని చెప్తున్నారు మీకు వసిన్యాది దేవతలు? 5 పూలతో కలిపి కదండి ఒక మాలైనా పెట్టుకుంటుంది ఆవిడ. చంపక అంటే సంపంగి పూలు. సంపంగి పువ్వు అంటే ఈ ర్యాక్ సంపంగి అంటారు, ఆకుపచ్చగా ఉంటుంది, అది కాదు. సింహాచలం సంపంగి అంటారు, పసుపు ఎరుపులతో కూడిన సంపంగి పువ్వు, అరవిరిసిన పువ్వు ఒక్కటే ఇంతంత ఉంటుంది. ఇటువంటి పూలతో కట్టిన దండ ఒకటి పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఇంకా దండ మీద దండ పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చాయనుకోండి, బాగుండదు. అంటే కొప్పు ఎంత పెద్దదై ఉండాలి? ఇంత పెద్ద పూలతో కూడిన ఒక దండ. ఇప్పుడు దాని మీద అశోక పుష్పాలతో చేయబడిన ఒక దండ, అవి పెద్ద పెద్ద పూలు. పున్నాగ పూలతో చేయబడినటువంటి ఒక దండ. సౌగంధిక చెంగల్వ పూలని పూస్తాయి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా గమ్మత్తుగా ఉంటుంది వాటి తత్వం కూడా. నేను చిన్నతనంలో ఏలూరులో మా సొంత ఇంట్లో ఉండే రోజుల్లో చాలా పెద్ద విశాలమైన ప్రాంగణం ఉండేది. మా అమ్మ చెంగల్వ మొక్కలు వేసింది, అటు ఇటు వేస్తే ఎండాకాలం వెళ్ళిపోయి ఇలా వానాకాలం వచ్చి 2 వానలు పడేటప్పటికీ బుడగలు వచ్చినట్టు వస్తాయి చెంగల్వ మొగ్గలు. వచ్చేది విరిస్తే, ఇక్కడ చెంగల్వ పువ్వు విరిస్తే అక్కడికి వస్తుంది సువాసన. పావులు కూడా వస్తాయి ఆ వాసన కోసం, అంతంత ఉంటాయి. చెంగల్వ పువ్వు దండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధ్యతాయతలను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చేరికొల్లుతూ. అబ్బో చాలా వచ్చండి మీకు. కాబట్టి చెంగల్వ పువ్వు దండ, పెద్ద పెద్ద చెంగల్వ పూలతో చేయబడినటువంటి ఒక దండ అమ్మవారి కొప్పులో అందంగా అమర్చారు. ఇది మీరు ధ్యానమునందు చూడాలి. ఇది బాహ్యం కాదు, నేను చెప్పింది ఆధారం చేసుకుని. నేను చెప్పడం నా బుర్ర నేనేం చెప్పట్లేదు, వసిన్యాది దేవతలు చెప్పారు, వ్యాస భగవానుడు చెప్పాడు. అలా మీరు అమ్మవారి పెద్ద కబరీబంధం, ఆ కబరీబంధం మీద పెట్టినటువంటి పూలు, నల్లటి నొక్కుల జుత్తు, దానికి పెట్టిన సూర్యుడి బింబం, చంద్రబింబం, అమ్మవారి కొప్పు మీద ఉన్న పూలదండలు, నల్లటి కబరీబంధం మీద మొట్టమొదటి పెట్టినటువంటి పసుపచ్చ పూలు, దాని మీద తెల్ల పూలు, దాని మీద పసుపు ఎరుపులతో ఉన్న పూలు, దాని మీద పున్నాగ పూలు, ఇవన్నీ పెట్టినటువంటి ఆ కొప్పు వంక మీరు ఒక్కసారి చూశారనుకోండి, అప్పుడు మీ నోటి వెంట ఏ మాటలు వస్తాయి అని అడిగారు. అంటే జుత్తు పేరు పెట్టి ఏ ఆడదానికి స్తోత్రం ఉండదు. కానీ అమ్మవారిని ఎన్ని పేర్లతో పిలుస్తారండి తెలుసండి? ఒక్క కేశాలని బట్టి. కుంతల నాయకి ఆవిడకో పేరు. కుంతల నాయకి అంటే ఆవిడ జుత్తు అలా ఉంటుంది ఆవిడ. కానీ జుత్తు, అమ్మవారి జుత్తుని జాగ్రత్తగా ఇలా విప్పినప్పుడు, అభిషేకం చేశాక జాగ్రత్తగా అమ్మ దగ్గర ఉండేటటువంటి సైరంధ్రి వచ్చి జాగ్రత్తగా జుత్తంతా ఇలా కింద వరకు ఆ మెత్తటి బట్ట పెట్టి తుడిచి, ఆ కొసలకు అంటుకోకుండా అమ్మ కొంచెం తల ముందు కొంచండి అని ఆ కింద సాంబ్రాణి పొగ పెడితే, ఈ పొగంతా అమ్మవారి యొక్క కురుల మీదకి వెడితే, ఆ కురులకు ఉన్నటువంటి తడంతా వదిలిపెట్టేసిన తర్వాత ఆ జుత్తు ముడి వేయడానికి ఇలా తీస్తే 2 గుర్రాల తోకలా పెద్దది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ జుత్తుని తిప్పి ముడివేస్తారు. అంత పెద్ద కబరీబంధం ఆవిడది. ఇంత పెద్ద కబరీబంధం కాబట్టి కుంతల నాయకి ఆవిడ పేరు. మీరు అది మనస్సునందు భావన చెయ్యవలసి ఉంటుంది. దాని వలన ఉత్తర క్షణం క్లేశభారం పోతుంది. భ్రమర కుంతలాంబ ఆవిడ పేరు, నీలకుంతలాంబ ఆవిడ పేరు, పుష్పకుంతలాంబ, అంజన కుంతలాంబ, సుగంధ కుంతలాంబ. ఇన్ని పేర్లు కేవలం ఆవిడ యొక్క జుట్టుని బట్టి వచ్చాయి ఆవిడికి. ఇందులో చాలా చమత్కారం ఏమిటో తెలుసా అండి? ద్రవిడ దేశంలో ఇందులో ఒక్కొక్క పేరుతో ఒక పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఆవిడికి. ట్రిచి అంటామే మనం, తిరుచిరాపల్లిలో అమ్మవారికి సుగంధ కుంతలాంబ అన్న పేరుతో అత్యద్భుతమైన దేవాలయం ఉంది. అంతంత పెద్ద పెద్ద దేవాలయాలు, ఏమి అర్చనలు జరుగుతాయో తల్లికి నిజంగా, అంత గొప్ప దేవాలయాలు. కనుక ఇప్పుడు ఈ తల్లి యొక్క ఈ కబరీబంధము ఏది ఉందో అది చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఇక్కడి వరకు వసిన్యాది దేవతలు చెప్తే
శంకర భగవత్పాదులు బెంగ పెట్టుకున్నారు. అయ్యో ఈ పాటే చెప్తే పిల్లలకు అర్థం అవుతుందా ఆయన బెంగ. అందుకని ఆయన అన్నారు, ధునోతుద్ధాంతం నస్థలిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్మన్యే వలమధన వాటీ విటపినాం అన్నారు. మహానుభావుడు ఏమి దర్శనం చేశారో, ఏమి శ్లోకాలు పడ్డాయో శంకర భగవత్పాదులకి. శంకరాచార్యుల వారు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మనం అదృష్టపడిపోవాలండి, నిజంగా సంతోషపడిపోవాలి. మహాపురుషుడు కదండి. ధునోతుధ్వాంతం ఆయన అన్నారు, అమ్మ నల్లటి నీ జుత్తు చూడగానే మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి అన్నారు. ఎవరికి? చూసిన శంకరాచార్యుల వారికి కాదుట. ధునోతుధ్వాంతం మాకు ఎందుకు ఏమిటా ధైర్యం? మేము చూడలేదుగా, నీ చెప్తున్నానుగా ఎలా చూడాలో మీకు కనపడుతుందిరా ధ్యానంలో, పోతాయంతే మీకు కూడా. కాబట్టి మాకు ఇప్పుడు ఈ శ్లోకం జరిగితే మాకు మీకు కూడా. అయ్యా ఆయన పువ్వులు ఒకటే చెప్పారండి, అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది ఎందుకని? ఏమిరా నీకు ఎందుకు అనుమానం అంటే, ఏమంటే ఆవిడ పూర్వజ అని లలితా సహస్రంలో ఒక నామం ఉంది కదా, తల్లి ఎప్పుడో సృష్టికి ముందు పుట్టింది కదా, కాబట్టి ఇప్పటికి ఆవిడ జుత్తు తెల్లబడిపోయి ఉంటుందా? ధ్యానం చేయరా అన్నారనుకోండి, ముందు ప్రశ్న ఇది. ఏమంటే ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా? కాదు, నల్లగా ఉంటుంది. గురువుగారు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించలేదేమో, ఎప్పుడో పుట్టిన ఆవిడ జుత్తు ఇంకా ఎలా ఉంటుందండి? ఆవిడ ఏమైనా వాడుతుందా? అదో అనుమానం. కాదురా, ఏమండి అమ్మవారి జుత్తు అన్ని పూలదండలు పెట్టుకుంటుంది అన్నారు కదా, 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేటప్పటికి మా అమ్మగారి జుత్తు పల్సగా అయిపోయింది, పల్సగా అయిపోయి ఉంటుందా ఒత్తుగా ఉంటుందా? ఇంకో అనుమానం. ఒకవేళ ఎప్పుడు అమ్మవారు అపర్ణగా తపస్సు చేసిందిగా శంకరుడి కోసం, ఇలా తపస్సు చేసినప్పుడు అప్పుడు అమ్మవారి జుత్తు జటలు అవి ఏమైనా కట్టేసి కొంచెం పింజిలుగా ఏమైనా ఉంటుందా అండి? లేకపోతే అందరూ ఆడవాళ్ళు రాసుకున్నట్టు అమ్మవారు కూడా కొంచెం ఏమైనా మంచి మంచి సుగంధ తైలాలు అవి ఏమైనా రాసుకోవడం వల్ల జుత్తు మెరుస్తూ ఏమైనా ఉంటుందా? లేకపోతే మామూలుగా ఉంటుందా? ధ్యానం చేయరా అని ఒక్క మాట అన్నందుకు ఇన్ని అనుమానాలు గురువుగారిని అడుగుతాడు. ఇవి అడిగితే రేపు పొద్దున ఎవడు ఏ జవాబు చెప్పి ఎలా ధ్యానం చేసేస్తాడో అని శంకరాచార్యుల వారు బెంగెట్టుకుని ఆయనే చెప్పేశారు జవాబు. ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం. అమ్మవారి జుత్తు ఎలా ఉంటుంది అంటే ఆయన అన్నారు, నల్ల కలువల తండంలా ఉంటుంది అన్నారు. నల్ల కలువలకు ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా చూశారో లేదో నల్ల కలువ పువ్వు. నల్ల కలువ వంక మీరు ఇలా చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. నల్లని కలువ కంటికి చలువ. అందులో మీరు మళ్ళీ నల్ల కలువని కొంచెం జాగ్రత్తగా రేకులు ఇలా విప్పారనుకోండి, వాటి మొదళ్లలో దుద్దు పక్కన చల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఈ తెల్లగా ఉన్న రేకుల దగ్గర మీరు కొంచెం ఇలా వంగి కలువ పువ్వులోకి చూశారనుకోండి, తడి బిందువులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం మీరు వంగారనుకోండి, వంగితే మత్తెక్కించగలిగినటువంటి మంచి పరిమళం వస్తుంటుంది ఆ నల్ల కలువలోంచి. శంకరులు చాలా దూరదృష్టితో ఈ మాట వేశారు. ఒక్క నల్ల కలువ పువ్వు కాదు అన్నారు. ఎలా ఉంటుంది అమ్మవారి జుత్తు? నల్ల కలువల తండంలా ఉంటుందన్నారు. నల్ల కలువల తండం అంటే ఓ పువ్వు ఇలా ఉంటే ఓ పువ్వు ఇలా, ఓ పువ్వు ఇలా ఉంటే ఓ పువ్వు ఇలా, సమానంగా ఉండవు కదండి. ఓ గుత్తి ఇలా ఉంటే ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి పైకి, ఓ గుత్తి కిందకి, ఓ గుత్తి బాగా కిందకి, అలా కదా ఉంటాయి. కానీ మీరు ఓ చివరి నుంచి చూస్తున్నారనుకోండి, ఇక్కడి నుంచి ఆ గేటు వరకు మీకు కిందన్న నీళ్లు కనపట్టలేదు, నల్ల కలువలే కనపడుతున్నాయి. అలా కనపడుతుంటే మీరు ఇక్కడి నుంచి చూశారనుకోండి, అబ్బా ఇలా ఒత్తుగా ఇలా 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 ఎంత బాగుందో అంటారు. అమ్మవారి జుత్తు కూడా అంత నల్లగా అలా ఒత్తుగా నొక్కు నొక్కులుగా ఉంది. ఇప్పుడు ఈ నొక్కు నొక్కులుగా ఉన్నటువంటి అమ్మవారి జుత్తు నల్లగా ఉంది, తెల్లగా ఉండదు. ఎందుకని? తెల్లగా ఉంటే కాలమునకు లొంగినట్టు. ఆవిడ కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగుతుంది. ఆవిడ నిత్యయవ్వన మదశాలిని కన్యాకుమారి. కాబట్టి ఆవిడ కాలమునకు లొంగదు, ఆవిడ జుత్తు నలుపే. కాబట్టి ధునోతుధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన. ఆయన అంటున్నారు అమ్మవారి జుత్తు ఘనశ్యాముడు అంటాం. ఘనశ్యాముడు అంటే నల్లటి మబ్బులు వచ్చినప్పుడు
మీరు ఎప్పుడైనా చూశారో లేదో, మబ్బు మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, మబ్బు పక్క మబ్బు, అలా ముద్దల 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 కింద ఆకాశం నిండా ఏవో ముద్దలు వచ్చేసినట్టుంటాయి. అలా అమ్మవారి జుత్తు ఒత్తుగా ఇలా నొక్కు నొక్కులుగా అలా ఉంటుంది. ఘన స్నిగ్ధ, ఆ మాటలలో ఎంత చిత్రమో చూడండి. ఆ జుత్తు, కొంతమంది జుత్తు పట్టుకుంటే తాడు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇటే నీ జుత్తు ఇలా ఉంది అంటుంటారు ఆ పెద్దవాళ్ళు. అలా ఉండదు, పరమకోమలంగా ఉంటుంది. ఇలా ముట్టుకుంటే మెత్తగా పట్టులా ఉంటుంది ఆ జుత్తు. వీడి జుత్తు చూడు పట్టుదారంలో ఎలా ఉందో అంటారు. ఉత్తుని ముట్టుకుంటారు. పుట్టుకుని ఒరే వీడి జుత్తు చూడరా, ఏదో మొక్కజొన్న పీచు ఉంటుంది, మొక్కజొన్న పొత్తు కింద ఉన్నటువంటి ఇది, ఆ జుత్తు ఎంత మెత్తగా ఉంటుందో అలా లేదు అంటారు. ఇలా అమ్మవారి జుత్తు ముట్టుకుంటే అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, అమ్మవారికి కొప్పు మీరు వేస్తే మీరు ముట్టుకోగలుగుతారు. అది ఆ ప్రక్రియ మీరు ధ్యానం చేసుకోవాల్సింది. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లేక్షణం. శ్లేక్షణం అంటే ముడులు పడిపోయి తిత్తులుగా ఉండి చిక్కు పడిపోయి ఆ మటగా పెద్ద దుత్తు కదా అని ఇలా చేతి మీద వేసుకుని ఏదో రెయిన్ కోట్ లాగా దువ్వెన్నతో ఇలా ఓ లాగి మళ్ళీ ఆ జుత్తు ఇలా 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 దువ్వెన్నలోంచి తీసి ఇలా ఉండ చుట్టి వేలుకి ఇలా తిత్తి తీసి ఇలా పక్కన పారేసి గాలికి ఎగురుతుంది ఇంట్లో అని పరమశివుడు అరిస్తే బాల్కనీలోంచి బయట వేయవలసిన అవసరం ఉండదు. ఎందుకని అంటే తిత్తులు లేవు, ఎక్కడా ముడులు ఉండవు, అంత అందంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తుంటావా నువ్వు అని మీరు అనుమానపడకండి. మీరు ధ్యానం చేస్తే మీకు అలవోకగా ఉంటుందండి, పెద్ద విశేషం ఏం కాదది. కాబట్టి ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. నేను ఈ శ్లోకాన్ని అనుభవించడానికి ఒకప్పుడు ఏం చేసేవాడినంటే, మీతో ఉన్న రహస్యం చెప్పకపోవడమే. చిన్నతనంలో నా కూతుర్ని 2 కాళ్ళ మధ్యలో నించోపెట్టి ఈ శ్లోకం చదువుకుంటూ దాని జుత్తు దువ్వుతూ కొప్పేస్తుండేవాడిని. దాన్ని కొప్పి వేసి పువ్వులు పెట్టేవాడిని. కాబట్టి చికుర నికురంబం తవ శివే, శంకరాచార్యులు వారు పిలిచారంటే ఏదో ఉంటుంది. శివే అంటే మంగళప్రదమైన దానా. లోకంలో పరనారి యొక్క కొప్పు వంక తదేకంగా చూసి జుత్తు చేత వ్యామోహితుడవుతాడు పురుషుడు. పరనారి యొక్క కేశపాశాన్ని చూసి ఎంత పెద్ద జుత్తో ఎంత పెద్ద జడో అన్నాడు అనుకోండి, వాడు పాడైపోతున్నాడని గుర్తు. నీకెందుకు ఆవిడ జడ పొడుగ్గా ఉంటే, నీకెందుకు ఆవిడ కొప్పేసుకుంటే, నీకెందుకు ఆ విషయాలు అసలు అలాంటివి జ్ఞాపకం ఉండనూకూడదు, మనస్సులోకి వెళ్ళనూకూడదు. ఏవి ఉండాలి మనస్సులో అంటే, పరనారిని చూసేటప్పటికి ఆవిడ యందు అమ్మవారిని నువ్వు చూడాలి. వాళ్ళ పాదాలు నీకు గుర్తుంటే చాలు. మహా అయితే వాళ్ళ చేత్తో వాళ్ళు నీకు ఏరిటి పండో పెట్టినప్పుడు ఆ చేతిలో నువ్వు అమ్మవారి చేతిని చూడగలిగితే చాలు. ఇంకేమీ నీకు గుర్తుండక్కర్లేదు, అనవసరం కూడా. మరి అమ్మవారి జుత్తు వంక చూస్తే శివే మంగళప్రదం, అది అమ్మ జుత్తు. కాబట్టి మీకున్న అజ్ఞానం పోతుంది తప్ప కొత్త అజ్ఞానంలోకి పడిపోవడం కానీ కొత్త మోహంలో పడిపోవడం కానీ ఉండదు. కాబట్టి శంకరుల పిలుపులో రహస్యం చూడండి. ఈ జుత్తు చూసి ఉద్ధరింపబడతావు. ఇంకొక జుత్తునే ఆ దృష్టితో చూస్తే పాడైపోతావు. ఆవిడ జుత్తుకి తిత్తులు లేవు, ఆవిడ జుత్తు పెద్దదిగా ఉంటుంది అంటే నువ్వు పాడైపోయావని గుర్తు. నీకెందుకు అవన్నీ? ఈవిడ జుత్తు గురించి నువ్వు ఎంత బాగా చెప్పగలిగితే నీకంత అజ్ఞానం పోతోందని గుర్తు. కాబట్టి ధునోతుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. ఏమి పడిపోతాయండి ఆయనకి మాటలు, ఏమి అద్భుతమైన మాటలు పడతాయో. అసలు ఆ శ్లోకంలోనే ఉంటుంది ఆ అందమంతా. చికుర నికురంబం తవ శివే. అమ్మా మంగళప్రదురాలా, ఇలా ఊహించగానే నా అజ్ఞానం పోయింది, నా క్లేశములు పోయాయి, నా ఐదోతనం నిలబడిపోయింది. తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. ఎంత గమ్మత్తైన మాట అంటున్నారో చూడండి శంకరాచార్యులు వారు. జుత్తు ముడివేసేటప్పుడు, జుత్తు దువ్వేటప్పుడు సాధారణంగా వినపడే మాట ఏమిటంటే, ఏమిటే ఈ జుత్తు ఏంటే, తలస్నానం చేసి ఎన్నాళ్ళయింది, ఎంత మట్టో చూడు, ఈ పేలు చూడు, ఈ తిత్తులు చూడు, ఆ జడ వేసుకోవు కదా, నువ్వు ఎప్పుడు కాలేజీ టైంకి ముందు 10 నిమిషాల ముందు బయలుదేరడం, ఇలా 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 అనుకుని వెళ్ళిపోతూ ఉండడం. మీ అమ్మ నీకు జడ ఇదా అని వీధిలో వాళ్ళందరూ నన్ను అనుకుంటారు, ఒక్కనాడు జడేసుకోవు అని అమ్మ దెబ్బలాడేటట్టు, వీధిలో వాళ్ళు ఎవరైనా జడేస్తే అసహ్యించుకునేటట్టు, అందులో చెమట పట్టిన కంపు వచ్చేట్టు ఉంటాయి తలకాయలు.
కానీ అమ్మవారి గురించి అంటున్నారు, నువ్వు ధ్యానంలో అమ్మవారి కొప్పు వంక చూస్తే నీకు సువాసనలు తగులుతాయన్నారు. జుట్టుకి సువాసన ఉండే అవకాశం ఉండదు. ఎందుకనంటే జుట్టు మలినమును ఆకర్షించుకుంటూ ఉంటుంది కాబట్టి దుర్గంధభూయిష్టమయ్యే ఉంటుంది. కొంచెం సువాసన రాదు, మిగిలిన వాసన ఎలా ఉన్నా. కానీ శంకరులు అంటున్నారు, సహజముపలబ్ధం సుమనసో, అమ్మ నీ జుట్టు గొప్ప సువాసనతో ఉంటుంది. ఎటువంటి సువాసనతో ఉంటుంది అంటే, వసంతస్మిన్ మన్యే వలమదన వాటి విటపినాం, దేవేంద్రుడు పెంచుకున్నటువంటి తోటలో ఉన్న కల్పవృక్షములకు పూసినటువంటి పూలు, అబ్బా ఈ పూలు కొప్పులో పెట్టుకుంటే బాగుండని దేవతా స్త్రీలు కూడా అనుకుంటారు వాటి వాసన బట్టి. అవి అనుకుంటాయిట, అమ్మవారు మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, ఆ కొప్పుకంత మంచి వాసన ఎలా వచ్చిందో మనం చూద్దాం అనుకుంటాయిట. కల్పవృక్షములకు పూసిన పూలు నీ కొప్పులోకి రావాలని కోరుకుని నీ కొప్పు యొక్క వాసన చూసి ఎంత గొప్ప వాసన అని అనుకోవాలని పరితపింపచేయగలిగినంత సువాసన కలిగిన కొప్పు. ఇది ఎలాగ ఉంటుంది అన్నారు. నువ్వు ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు. అన్నం తింటే ఆకలి ఎలా పోతుంది అని అడిగాడు ఒక ఆయన. తిని చూడు తెలుస్తుంది అన్నాడు. అంతే దానికి పరిష్కారం. దానికి ఉపన్యాసం ఎందుకండి, దానికి పెద్ద ఉపన్యాసం ఎందుకు? అన్నం తింటే ఆకలి ఎలా పోతుందండి అన్నాడు. ఎలా పోతుందో నువ్వు చెప్పాలేంటి, మీరు తినండి మేస్టారు అన్నారు. అయిపోయి అమ్మవారి నల్లటి జుత్తు చూస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుందండి అన్నారు. ధ్యానం చేసి చూడండి అన్నారు. అంటే దానికి పరిష్కారం. మీరు ధ్యానం చేయండి, మీకు పోతుందో లేదో తెలుస్తుంది. అజ్ఞానం పోతుంది అంతే. వెంటనే మీకున్న దుర్గుణాలన్నీ ఎండుటాకులు రాలిపోయినట్టు రాలిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. సరికదా, కేశభారాన్ని చూడగానే క్లేశభారం పోతుంది, ఐదోతనం నిలబడుతుంది. అమ్మవారి కొప్పులో ఉన్న పువ్వుల వంక చూసేటప్పటికి ఆ స్థితి వస్తుంది. ధ్యానమునందు ఆ సువాసన ముక్కు నాసాపుటములకు తగలగానే అంతే వాడి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానం విచ్చిపోతుంది. అందుకే శంకరులు ప్రారంభం చేస్తూ ఆ మాట అన్నారు, ఏమీ అనుమానం లేదు. ధునోతుద్ధాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం.